హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి హౌస్ గార్డెన్ వీడియో తీస్తున్నానండి. ఈరోజు కుదిరింది. రోజు పనులుండటం వల్ల కుదరట్లేదు. ఇది వచ్చేసి చందమామ మందారం అంటారు కదండీ! పత్తి మందారం అంటారు కదా! అలా. ఇది వచ్చేసి బంతి పూలు. యెల్లో బంతి కూడా ఉన్నాయి. ఇది కూడా నేను వీడియో చేసి పెట్టానండి. షార్ట్ వీడియోలో పెట్టాను. కనకాంబరాలు ఈ మొక్కలేనండి పెట్టింది నేను. షార్ట్ వీడియోస్ తీసి పెట్టాను. ఇక్కడ వచ్చేసి గులాబీ మొక్క ఒకటి ఉంది. చామంతి మొక్కలు. ఇది వచ్చేసి యెల్లో బంతి అండి. టమోటా మొక్క ఒకటి. ఇక్కడ వచ్చేసి చామంతి చెట్లు ఉన్నాయి చూడండి. అసలు నవంబర్, డిసెంబర్ నెల వచ్చిందంటే సంక్రాంతి నెల వచ్చిందంటే చామంతులతో చాలా అందంగా ఉంటాయి కదండీ మొక్కలు. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి గన్నేరు మొక్క. పింక్ కలర్‌లో ఉందండి. డార్క్ పింక్, మెజెంతా అంటారు. కలర్ చాలా బాగుంది. షో ఫ్లవర్ అండి. చాలా బాగుంది. ఎంత అందంగా ఉన్నాయో కదండీ ఫ్లవర్స్. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ వచ్చేసి మీరు గుర్తుపట్టారో లేదో చుక్కమల్లి అంటారు. ఇప్పుడు రేర్‌గా ఉంటున్నాయి మొక్కలు అవి అలాంటివి. ఇక్కడ చూడండి ఎర్ర చిక్కుడు సరిగా రావట్లేదండి. 2 ఇయర్స్ బాగా వచ్చింది. ఇక్కడ దొండ చెట్టు ఒకటి ఉంది చూడండి. దొండకాయ కనిపిస్తుంది. ఇక్కడ చూసారా తోటకూర అండి. ఇవి షార్ట్ వీడియోలో ఇది కూడా పెట్టాను. ఈ కుండీలు కూడా పెట్టాను తోటకూర కూడా. ఇక్కడ వచ్చేసి దోస చెట్టు అండి. మీకు ఒక పిందెకి చూపిస్తాను. అది ఒక్కటే వచ్చిందండి. అది వస్తుందో రాదో తెలీదు. కానీ మన చేతుల మీదుగా నాటింది ఒక్క కాయ వచ్చినా చాలా సంతోషం కదండీ. ఇవి వచ్చేసి చిక్కుడండి. ఇది కూర్చొని కాసే చెట్టు అన్నారు. కానీ నేనేందంటే తీగలు వస్తున్నాయి కదా అని పైకి అల్లిచ్చాను. ఇలా వచ్చేసింది. అల్లిచ్చినందుకు పూత కూడా బాగా వచ్చింది. ఇప్పుడే పిందెలు పడుతున్నాయండి. ఇగో చూసారు కదా! చాలా సంతోషం వేస్తదండి. మనకున్న ప్లేస్‌లోనే అలా మొక్కలుంటే. ఇది వచ్చేసి పుదీనా పెద్ద గార్డెన్‌లో ఒక మొక్క నాటాను. ఇక్కడ వచ్చేసి ఒక మొక్క నాటాను. అది బాగా చిగురొచ్చింది. ఇది వచ్చేసి తులసాకు. కింద చూడండి కరివేపాకు మొక్క. ఒక చోటనే 4, 5 మొక్కలేసేసానండి నేను. ఇది వచ్చేసి జామ మొక్క. చివర్లో మీకు కాయలు కూడా వెతికి మరీ చూపిస్తాను. కాపు అయిపోయిందండి. ఇది చూడండి మర్బం అంటారు కదా! అది ఇప్పుడే చిగురొచ్చింది బాగా. ఇక్కడ చూడండి తోటకూర మొక్క ఒకటి వచ్చింది. బాగా లేతగా ఉందండి. బాగా ఎత్తుగా వచ్చింది. ఇది తోటకూర కూడా కోసేటప్పుడు ఒక వీడియో తీసి పెడతాను. షార్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఇది చూడండి. ఈ సందులో కూడా కొంచెం ఖాళీ ఉండ నేను వదలలేదండి. విత్తనాలు నాటేసాను. ఇక్కడ మనీ ప్లాంట్ చెట్టు ఒకటి. ఈ ఎత్తు చెట్టు వచ్చి బీన్స్ అండి. ఇవి వచ్చేసి తోటకూర మొక్కలు. ఇవి అంతే తోటకూర మొక్కలు ఇవన్నీ. ఇదండి మా స్మాల్ గార్డెన్. ఇవిగో చూసారు కదా ఈ జాంకాయలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.